హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. విజయవాడ మొత్తం వరదలతో అతలాకుతలం అవుతుంటే స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాత్రం కనిపించడం లేదు. వరదలో జనం ఉంటే సుజనా మాత్రం ఢిల్లీలో రెస్ట్ తీసుకుంటున్నారంట. ఒకే ఒక్కరోజు మాత్రమే సుజనా విజయవాడలో పర్యటించి బాధితులతో మాడారు. ఆ తర్వాత ఆయన విజయవాడను విడిచి వెళ్ళారు. సుజనా చౌదరి తీరుపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. విజయవాడ అంతా విపత్తు జరిగినా ఆయన మాత్రం పట్టించుకోవట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు? ఆయనే కాదు, దాదాపుగా బీజేపీకి సంబంధించిన ఏ ఒక్కరూ కూడా వరద ప్రాంతంలో పర్యటిస్తున్న దాఖలు అయితే మనకు కనపడటం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఏమో అమెరికా పర్యటన వెళ్ళారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ ఏమో కేవలం ప్రకటనలు మాత్రమే పరిమితం అయ్యారు. ఇక విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా సుజనా చౌదరి ఆయనకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి. ఆయన వెస్ట్ టికెట్తో సరిపెట్టారు. అసలు యాక్చువల్గా ఆ టికెట్ జనసేనకి ఇవ్వాలనుకున్నా ఆయన గట్టిగా పోరాటంతో గట్టిగా కోరుకోవడంతో ఆ టికెట్ ఆయనకు వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఆయన ఏం చేశారు? పెద్దగా అసలు ఆయన నియోజకవర్గంలో కనపడింది కూడా లేదని చెప్తున్నారు. అయితే ఎక్కడ చూసినా విజయవాడ మొత్తం అల్లాడిపోతున్న పరిస్థితి ఉంటే సుజనా చౌదరి మాత్రం ఢిల్లీ వెళ్ళి కూర్చున్నారు. సరే, ఢిల్లీ వెళ్ళారు కదా, ఆయనకి ఢిల్లీలో భారీ స్థాయి పరిచయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. పోనీ మంచి ఫండ్ ఏమైనా తీసుకొచ్చి అతలాకుతలైన విజయవాడని ఏమైనా ఆదుకుంటారా అంటే అది కూడా కనపడటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే గత మాదిరిగా వైసీపీ ప్రభుత్వంలో ఎలా అయితే ప్రజలకు దూరం అయ్యారో ఇదే విధంగా ఈ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు దూరంగా ఉంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల టైంకి వీళ్ళకి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సందర్భాల్లో అక్కడ ఉండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యే ఎక్కడికో వెళ్ళిపోయి ఢిల్లీలో ఉండటం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయనే ఆలోచించుకోమని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది.